ఎలా ఉండిపోతున్నాను ఇప్పుడు? బాగుంటే మరి ఓ రేంజ్ లో ఉంటదనే. మేమైతే ఎవరో మాస్ బాలయ్య ఫ్యాన్స్. పార్ట్ 1 చూసావా? చూడలేదు ఇంకా. వన్ చూసాం. వన్కే దీనికి మరి హిట్ అవుద్ది అంటారా వన్ టైప్? అమెరికాలో మా వాళ్ళు చూసారు, ఇప్పుడు మేము చూడబోతున్నాం. మా వాళ్ళు చూసిన వాళ్ళు బాగా చెప్పారు. బాలయ్య స్టెప్లు గిప్పలు ఫైట్లు మొత్తం ఓ రేంజ్ లో ఉన్నాయట. ఇప్పుడు ఎలా ఉండిపోతుంది మరి సినిమా? ఇప్పుడు నేను చూసే చెప్తాను బయటకు వచ్చేటప్పుడు. సినిమా అయితే కేక. బాక్స్ ఆఫీస్ బాగా బదలు కొడుతుంటారా? అయిపోతున్నా సెల్ ఫోన్ ఆన్ చేసుకుంటే అందరికీ తెలిసిపోద్ది మనం చెప్పక్కర్లేదు. ఇది చెప్పండి. బాగుంటుంది సినిమా, బాగుంటదండి. బాగా ఆడద్దు, బాగా ఉంటది. మేము సినిమా బాగుండాలని కోరుకుంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పెద్దాడిపల్లి నుంచి వచ్చారా? మొన్న వచ్చారు మరి? మొన్న ఆ రోజు ఆగిపోయింది కదా? రాలేదండి, అది ఆగిపోయింది. మా వాళ్ళు చెప్తే ఇప్పుడు ఇంకా ఎలాగైనా చూడాలని వచ్చేసారు అందువల్ల ఫ్యాన్స్ కదండి మరి. ఓకే. ఆ తలకే ఇలా దిష్టి కింద తీసి చూడండి, ఆ టైలర్ చూస్తేనే సినిమా హిట్ అనేదాన్ని మనకి తెలిసిపోద్ది. బాలకృష్ణ కొట్టిన సినిమా ఏదే ఉండదు, బంపర్ హిట్ అండి. చూడక్కలేదు సినిమా, మనం టైలర్లో చూస్తేనే తెలిసిపోతుంది సినిమా అది. బాలకృష్ణ ఇంకా సినిమా బోయపట్టి బాలకృష్ణ డైరెక్షన్ వచ్చింది, ఇది కూడా బంపర్ హిట్లో సూపర్ హిట్ మీద. ఇంకా సినిమా చూడక్కలేదు, టైలర్ చూస్తేనే తెలిసిపోద్ది సినిమా. పార్ట్ 1 చూసామండి, కానీ టైలర్ అండి సాంగ్స్ పిల్ల కోసం మాట ఇస్తారు కదా, నేను వస్తాను అని మాట. ఈ సినిమాలో అది మెయిన్. ఆ పిల్ల కోసం బాలయ్య వస్తాడు కంపల్సరీగా, అది మెయిన్ డైలాగ్, మెయిన్ అండి. ఆయన వస్తారు కదా. బాగున్నాయండి. ఆయన విషయంలో మనం ఇంక చెప్పక్కర్లేదు. ఇంకా బాలయ్య గారి గురించి సపరేట్గా మనం బాలయ్య గురించి చెప్పాలంటే ఇంకేముందండి, ఆయన అంతా రికార్డులు బ్రేక్ చేయాలంటే మన బాలయ్య తర్వాతే, ఆయన తర్వాతేనండి. మనం ఇంక మనం చెప్పక్కర్లేదండి. మీకు తెలియదు ఏముందండి బాలయ్య గారి గురించి సపరేట్గా మనం చెప్పాలా? అదండి. కంపల్సరీగా 1000 కోట్లు సినిమా దాడుతుంది. సినిమా ఆగిందని మనం అనుకోవద్దు, అనుకున్న దాని మీద రెట్టింపు కలెక్షన్ ఎరగదీస్తారు. ఎలా ఉండిపోతుంది బాబాయ్? అదే చూడలేదు, ఎలా ఉండిపోతుంది? చాలా బాగుంటది. యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది మరి బాలయ్య గారిది? బాగుంటది, చాలా బాగా. పార్ట్ 1 వచ్చింది కదా అక్కడ, దాని మీద హిట్ అవుతుంది అంటవా? ఒక మాటలో చెప్పాలంటే బాలయ్య గురించి ఒక మాటలో చెప్పు. ఈ వయసులో కూడా ఇలా యాక్ట్ చేస్తున్నాడు అంటే చెప్పుకోవాల్సింది. ఏ హీరో లేదు. బాక్స్ బదలు కూడా ఎలా ఉండిపోతుందండి? బాలకృష్ణ గారి కాంబినేషన్ పార్ట్ 1 మీద హిట్ అవుతుంది అంట. బాక్స్ యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? ఒకవేళ పార్ట్ 1 ఏం నచ్చింది? పార్ట్ 1 లో మీకు పార్ట్ 1 లో ఏం నచ్చింది? మూవీ పార్ట్ 1 వదిలేరు కదా ఫస్ట్ లో, ఇది పార్ట్ 2 కదా అక్కడ. తెలీదా? పార్ట్ 1 చూడలేదు అయితే? పార్ట్ 1 చూడలేదా? అంటే మూవీ ఇది వరకు వచ్చింది కదా, ఇదే మూవీ ఫస్ట్ రిలీజ్ అయిపోయింది, అయితే దాన్ని చూసి ఉండలేదు. ఇది పార్ట్ 2, ఇది అక్కడ ఇదిగోండి పార్ట్ 2. బాలయ్య బాబు యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది మరి? బాగుంటది అంటారా? 2 బాగుంటుందా? మరి బాలయ్య బాబు గారికి ఒక మాటలో చెప్పాలంటే ఏమనుకుంటారు బాబాయ్ గారు? చాలా సూపర్ గా ఉంటుంది. సూపర్ గా ఉంటుంది. ఏంటనే పాటలు నుంచి చూడలేదు, ఇంకా సినిమా చూడలేదు, వెళ్ళాలి సినిమాకి. 1 చూసాను కానీ చాలా బాగుంది. లాస్ట్ లో చిన్నపిల్లని కదా, మళ్ళీ అక్కడ 2లోని పెద్దది అవుతుంది పిల్ల, 2లో పెద్ద పిల్ల అవుతుంది. ఏంటనే చూసాను, 1 చూసాను.
అంటే ఫోన్లో వచ్చింది, అందుకని యూట్యూబ్లో చూస్తాను నేను, అందుకని. మరి బాలయ్య బాబు యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? ఏంటా పార్ట్ 1 లో ఎలా అనిపించింది యాక్టింగ్? బాగా వినపడింది, సూపర్గా ఉంది. యాక్టింగ్ ఎలా ఉందో చెప్పు. యాక్టింగ్ బాగానే ఉంది, యాక్టింగ్ బాగానే ఉంది, ఫైటింగ్ సీన్స్ ఫైటింగ్స్ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. మీకు నచ్చిందేంటి? అదే సాంగ్స్ డైలాగ్స్ సాంగ్స్ డైలాగ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. డైలాగ్స్ ఆ, ఏం మరి తెలియదు. తెలీదా? హలో, సినిమా ఎలా ఉండబోతుంది? బ్లాక్ బస్టర్ సినిమా, బ్లాక్ బస్టర్. పార్ట్ 1 చూసారా? పార్ట్ 1 చూసా. దానికి దీనికి ఎలా ఉండబోతుంది సినిమా? దాని మీద కూడా ఇంకా ఉండొచ్చు అనిపిస్తుంది. పార్ట్ 1 లో ఏం నచ్చింది మీకు? పాతలో స్టోరీ హైందవ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి బాగా తీశాడు. అదే సబ్జెక్ట్ కాబట్టి ఇంకా బాగుండొచ్చు. యాక్టింగ్ ఎలా అనిపించింది? బాలకృష్ణ యాక్టింగ్ సూపర్. ఫైటింగ్ సీన్స్ ఫైటింగ్ సీన్స్ అంటే అన్నీ అండి, అతను యాక్టింగ్ చాలా బాగుంటుంది. పార్ట్ 1 లో హిట్ కొట్టదా? పాటలు కూడా చాలా బాగున్నాయి. పార్ట్ 1 లో హిట్ కొట్టదా పార్ట్ 2? పార్ట్ 1 కన్నా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. పార్టీ డైరెక్టర్ బాలకృష్ణ కాంబినేషన్లో ఎప్పుడు సూపర్ హిట్లే అవుతాయి తప్పనిసరిగా. యా, డెఫినెట్గా ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది. రిలీజ్ సందర్భంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా చూడడానికి మాకు అంతా ఎక్కడ లేని కుతూహలం పెరిగింది. హిందూ మతం డెవలప్మెంట్స్ కోసం ఒక బాలకృష్ణ చేసిన ఈ సాహసానికి బోయపాటి డైరెక్షన్ లో మేమందరం కూడా చాలా ఆనందంగా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఈ సినిమా విడుదల చందానికి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని జై బాలయ్య అని మేము అందరం జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, పులి జట్లపాలెం టాపు 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 బ్లాక్ బస్టర్. సీనియర్ ఎన్టీఆర్ బ్రదర్ ఐయామ్. అప్పటి నుంచి కంటిన్యూగా 83 కాడించి అదే పార్టీలో ఉంటున్నాం, అదే అభిమానం. అన్నగారు కొడుకుగా మా అబ్బాయి బాలకృష్ణ ఇక సూపర్ 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 డూపర్ హిట్, ఇక తిరుగులేదు. రికార్డు బ్రేక్ చేయాలి, బ్రేక్ అవుతాయి. మేము జగన్నాథపురం నుంచి December 5th వచ్చాము. అప్పుడు సినిమా అయిపోయిందని ఇప్పుడు మళ్ళీ వచ్చాను. జై బాలయ్య. బాలయ్య సినిమా పార్ట్ 1 చూసావా? చూసా. ఎలా అనిపించింది పార్ట్ 1? పార్ట్ 1లో పార్ట్ 1 బాగుంటుందో పార్ట్ 2 బాగుంటుందో. నాకైతే ఫస్ట్ పార్ట్ 1 నచ్చింది. ఇప్పుడు పార్ట్ 2 ఎలా ఉంటుందో చూస్తా. ఏంటంటేనా అదే ఒక చిన్న పాపని కాపాడడానికి అక్కడ బయటకు వచ్చి విలన్స్ అందరినీ చంపేస్తారు. ఆ సీన్ బాగుంటది. సర్లే ఏం చేస్తాం. అఖండ బ్రహ్మాండం కదా. నెంబర్ 1 చాలా బాగుంది. అఖండ ఇటు కొట్టొచ్చు, బాగుంటదనే కదా వచ్చిన సినిమాకి. అందులో మన జై బాలయ్య ఫతేపురం కొత్త థియేటర్ ఓపెనింగ్ టికెట్లు ఉండాలి కదా అందరికి. అలా కాదు కదా, ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. మన 3 రోజుల కిందట సూపర్ టాప్ సినిమా ఇది. పార్ట్ 2లోనా ఎవరో హీరోయిన్ నచ్చిందండి. హీరోయిన్ హీరో అందరూ నచ్చారు మనకా. నెంబర్ 1 అఖండ విషయంలో చూడక్కలేదు మనకు రా. జై బాలయ్య దేనికైనా మ్యాన్స్ హౌస్ జై బాలయ్య. ఈరోజు విజయవంతంగా జరుగుతున్నది. ఇన్ని అడ్డంకులు ఉన్నా సరే 5వ తారీఖు రిలీజ్ అవ్వాల్సిన అఖండ సినిమా ఈరోజు ఎంత విజయవంతంగా అంటే బాలయ్య బాబు దమ్ము. బాలయ్య బాబులా దమ్మున్నవాడు ఎవడో లేడు. ఆయన ఎవడో ఆపలేడు. ఈయన తోపు. ఆయన అంటే మేము కోసేసుకుంటాం. బాలయ్య బాబు ఫ్యాన్స్ ఇక్కడ అఖండ. బాలయ్య బాబు ఆ సినిమా గ్యారంటీగా అయిపోద్ది. సినిమా ఎర్ర తీసేద్దాం మన మాదిరి కాదు. వచ్చానా బాలయ్య మరి బాలయ్యదా మరి. బాలయ్య బాబు అంటే మరి అంత పేరు ఉండదు, మరి మాదిరిగా ఉండదు. ఇవాళ కంపల్సరీ చూసాను. పాటి మనం చదువుకోలేదు వెళ్తా కానీ మాకు అయితే ఎర్ర తీసేద్ది సినిమా. అసలు బాలకృష్ణ బాబు అంటే అసలు దేనికి కూడా వెనక్కి తిరిగి ఉండదు. నాకు రాలేదమ్మా. ఏ సినిమా రాదు, డైలాగ్ చెప్తాం మనకు రాదు. అది కానీ ఎర్ర తీసే బాలయ్య బాబు అంటే మాకు ప్రాణం. అది సినిమా సూపర్ హిట్ అండి. సినిమా చూడు, సినిమా బంపర్ హిట్. వదిలేండి, పర్లేదు వదిలేండి. సినిమా బాగుంటుంది.
అది ఒక్కటి చూడాలి. సినిమా శివుడు సినిమా, బాలకృష్ణ గారు మాటలు, డైలాగులు, పాటలు, ఫైట్లు అన్నీ సూపర్. పార్ట్ 1 లాగా అది పార్ట్ 1 మీద 90% బంపర్ హిట్ అవుతుంది సినిమా. పార్ట్ 1 మీద 90% బంపర్ హిట్ సినిమా. ఫైట్లు, రికార్డులు, ఫైట్లు, యాక్షన్, డైలాగులు ఎరగదీసేస్తాడు. సినిమా రికార్డు సృష్టిస్తాడు. సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబు యాక్షన్ ఎరగదీసేస్తాడు. నాది అత్తులి నుంచి సినిమా చూస్తాకు వచ్చాను శాసనమాలు. బాలకృష్ణ అంటే నాకు అభిమానం ఎక్కువ, బాగా పిచ్చి. ఫైటింగ్ ఫస్ట్ దానికంటే ఈ హైలైట్ బాగున్నాయి ఫైట్లు. ఫస్ట్ పార్ట్ 1లో శివుడు పాత్ర బాగా నచ్చింది. శివుడు ఇంటర్వెల్కి వచ్చిన ఫైట్లు కానీ, ఇంటర్వెల్ ముందు ఫైట్ కానీ, తర్వాత సాంగ్ కానీ, లాస్ట్ సన్నివేశం పిల్ల సన్నివేశం కానీ హైలైట్ సినిమాకి చాలా బాగుంది. చేయదు ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం ఉండదు. ఆ సినిమా ఈ సినిమా